ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చవి చూసినప్పటికీ ఆ పార్టీని వీడే ప్రసక్తే లేదని ముద్రగడ పద్మనాభం తెలిపారు. తన నడక జగన్ వెంటే అని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జగన్ను గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉందని, ఎన్నో పథకాలు అందించినా ఓడించడం బాధాకరమన్నారు. వైసీపీ వెంట నడిచి అందరినీ కలుపుకొని వెళ్తామన్నారు ముద్రగడ. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది, కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలకు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.